సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిత్రం. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ అలాగే మెగా ఫ్యాన్స్ కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇటీవల కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ మరో దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని, సుకుమార్ కూడా బాలీవుడ్ వెళ్తున్నాడని టాక్ వినిపించింది. వీటిపైన పుష్ప డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. అంతా కూల్ అంటున్నాడు. రామ్ చరణ్ ను నటుడిగా నిలబెట్టిన చిత్రం రంగస్థలం. తెలుగు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి రంగస్థలం. ఇలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది అంటే టాలీవుడ్ కైనా మెగా ఫ్యాన్స్ కైనా అంతకంటే ఏం కావాలి? పైగా పుష్ప 2 అఖండ విజయం తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో ఆ అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. అయితే ఇటీవల రామ్ చరణ్ లైనప్ మారిందని, సుకుమార్ తో మూవీ కంటే ముందు రామ్ చరణ్ మరో చిత్రం చేస్తాడని, ఇప్పట్లో రంగస్థలం కాంబినేషన్ ఉండదని రూమర్స్ మొదలయ్యాయి. పెద్ది తర్వాత చరణ్ ఇమ్మీడియట్ గా మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని ప్రచారం సాగింది. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సుకుమార్. పెద్ది షూటింగ్ కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్ గా రంగస్థలం కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. సో పెద్ది తరువాత చరణ్ డైరెక్ట్ గా సుకుమార్ తోనే మూవీ చేస్తున్నాడు. మరో డైరెక్టర్ నైతే సంప్రదించడం లేదు.